తిరుమల టీటీడీ సిబ్బంది బోర్డును క్షమాపణలు కోరారు. ఇక వైసీపీ నేత రోజారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు శ్రీవారి సేవకులు జై అమరావతి నినాదాలు చేశారు. తిరుమలలో దైవనామాలు తప్ప మరే ఇతర నినాదాలు చేయకూడదని అన్నారు. దాంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న దేవస్థానం వారిపైన చర్యలకు సిద్ధమైంది. అయితే ఘటనపైన వివరణ ఇచ్చారు సేవకులు. భావోద్వేగంలో జరిగిన తప్పిదమని క్షమాపణలు కోరుతున్నట్లు టీటీడీ బోర్డును కోరారు. నమో వెంకటేశాయ. మేము అమరావతి నుంచి వచ్చామండి. ఈరోజు శ్రీవారి సేవలో భాగంగా మేము సేవకు వెళుతుండగా మాడవీధుల్లో మందిలో రోజా గారు కనిపించారండి. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అనుకోకుండా ఆమెను చూడగానే ఎమోషనల్ అయిపోయి జై అమరావతి చెప్పమని ఆమెను అడగడం జరిగిందండి. మాకు శ్రీవారి సన్నిధిలో జై అమరావతి అని నినాదం చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. అనుకోకుండా జరిగిన దానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. గోవిందనామము హరినామం తప్పక వేరే ఏది అక్కడ చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. దయచేసి అనిదా భావించకుండా మమ్మల్ని మన్నింపవలసిందిగా కోరుచున్నాం.